బ్లెండ్ అనే ఆప్షన్ని యూజ్ చేయండి. దాంట్లో టెంపుల్లో కలిసినట్టుగా ఉండేటట్టుగా పెట్టుకోండి. డైరెక్ట్ గా బ్లెండ్ అనే ఉంటుంది, బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఉంటుందండి. సో వీటిలో మనం ఏదైనా సరే ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనం మల్టిప్లై యూజ్ చేస్తాము, ఓవర్లే సమ్ టైమ్స్ యూజ్ చేస్తాం. ఏది బాగుంది, మల్టిప్లై ఓవర్లే ఈ రెండిట్లో, లేదంటే నార్మల్గా తీసుకొని ఇలా సైజ్ కూడా తగ్గించుకుంటాం. ఓకే, ఇలా పెట్టుకొని టెంపుల్ డిజైన్స్కి అండ్ బ్యాక్గ్రౌండ్స్ మనం ఇంకా వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా ఇంకా చిన్నవి మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు జస్ట్ యాడ్ చేసుకోండి. ఒక సింపుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్కి వచ్చేసి మనం ఇలా టెంపుల్ది పెట్టుకొని ఇక్కడ వీళ్ళ పెండ్లి పిలుపు అని చెప్పి టెక్స్ట్ తీసుకోండి. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి నేను ఎల్లో కలర్ది ఇట్లా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా. ఓకే, సో ఎల్లో కలర్ది బ్యాక్గ్రౌండ్ అనేది నేను తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పిఐపి ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ఈ టెంపుల్ది ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్నాను. సో ఇది కావాలనుకుంటే మనం చిన్నది పెద్దది ఏదైనా సరే ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టుకున్నాక పిఐపి మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ కావాలి అనుకుంటే టెక్స్ట్కి వెళ్ళి తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, శ్రీరస్తు శుభమస్తు ఇవి ఉంటాయి కదా. సో ఇది నెక్స్ట్ దీన్ని పేస్ట్ చేసేసుకోండి. కాపీ. సో శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. సో ఒకవేళ కలర్ ఏమైనా చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకుంటాం. ఎడిట్లోకి వెళ్ళి కలర్. మ్యామ్ ఇందులో తెలుగు ఫాంట్ స్టైల్ చేంజ్ అవుదా మ్యామ్? అంటే మనకి క్యాన్వాలో అను ఫాంట్ తో చేస్తాం కదా. అవునండి మేడం. ఒకదానిపైన అలా చేంజ్, ఒకదానిపైన ఒకటి ఎలా వచ్చేవి? కాపీ చేస్తేనా? ఓకే మేడం. బ్లెండ్ ఆప్షన్ డైరెక్ట్ గా లేదు, దేంట్లో ఉంది బ్లెండ్ ఆప్షన్? డైరెక్ట్ గానే ఉంటుందండి. మీరు ఇమేజ్ సెలెక్ట్ చేస్తే ఇమేజ్ పైన ఇట్లా వస్తుంది బ్లెండ్ అని.